Isaiah chapter 40, verse 12. Who has measured the waters in the hollow of his hand, and marked off the heavens with a span, enclosed the dust of the earth in a measure, and weighed the mountains in scales, and the hills in a balance? All these are questions. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? చూడండి ఎంత చక్కగా. తన పుడిసిటిలో జలం అంటే పుక్కులిస్తాం కదా నోట్లు, అది అనుకుంటున్నాను నేను. పుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు? ఆ జలం ఎంత పడుతుంది నోట్లో కూడా దేవుడు మా ఆయనకి కొలత ఉందంట. తన జానతో, జాన అంటే మనకు తెలుసు కదా, జాన బెత్తే అని కొంతమంది కొలుస్తూ ఉంటారు. జానతో ఆకాశాన్ని కొలుస్తాడట దేవుడు. అంటే దేవుని చెయ్యి ఎంత పెద్దదో ఊహించండి ప్రియమైన వారలారా. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఆయన మహాకాశములను పట్టజాలని దేవుడు అని రాయబడి ఉన్నది. ఇంత భయంకరమైనటువంటి మరి మహాశక్తివంతుడైన బలవంతుడైన సృష్టికర్త ఇలాంటి పనులు చేస్తారంట. ఈ పనులు కూడా భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూలోకం మొత్తం, దానిలో ఉన్న మన్ను మొత్తం అంటే మట్టి దేవుడు కొలవగలడు. దాన్ని కొలపాత్రలో ఉంచి ఎంత బరువు ఉందని చెప్పగలరు అన్నమాట. సృష్టికర్తకి ఏది అసాధ్యం లేదు కదా. త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? పర్వతాలు ఉన్నాయి కదా భూమి మీద, వాటిని త్రాసులో పెట్టి తూచిన వాడెవడు? ఈయన చేస్తారా పని. తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? దేవునికి సమస్తము తెలుసు. అవి ఎంత బరువు ఉన్నాయి ఏంటి, అవి అన్నీ కూడా ఆయన సృజించినవి కాబట్టి ఏది ఎంత వెయిట్ ఉంటుంది అనేది సమస్తం కూడా దేవునికి తెలుసు. ప్రియమైన వారలారా, ఒక్క సృష్టికర్తకే తన సృష్టిలోని సమస్త విషయాలు తెలుస్తుంది. ఒక తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డల గురించి సమస్తమైన విషయాలు తెలుస్తాయి. సేమ్ అలాగే